హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. పెళ్ళి 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 నిజంగానండి. ఒకప్పుడు అబ్బాయిలు పెళ్ళి చేసుకోవాలంటే ఎంత ఆశతున్నారనమాట. మా పెళ్ళి కావాలి పెళ్ళి కావాలని అంత తప్పించేవారనమాట. కానీ ఇప్పుడు పెళ్ళి అంటేనే అబ్బాయిలకి సుసుపడుతున్నాయండి. వాస్తవం చెప్తున్నానండి. పెళ్ళి అంటే ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు భయపడతాయి అనమాట అప్పటి జనరేషన్లో. కానీ ఇప్పుడు జనరేషన్లో పెళ్ళి అంటే అబ్బాయిలకి తడిచిపోతుంది కింద ప్యాంటు. ఎన్ని దారుణాలు స్వామి, చూస్తుంటే రోజుకొక దారుణం దొరుకుతుంది బాబు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్ని దారుణాలు చూస్తున్నా అంటే, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో అమ్మాయిలు చేసే దారుణాలు చాలా ఘోరంగా ఉంటాయండి బాబు. ఇవన్నీ చూసి ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే దడపుడుతుంది గుండెలో. మరి ముఖ్యంగా చెప్తానండి, 2020 ముందు పెళ్లి చేసుకున్న హ్యాపీగా ఉంటారండి, ప్రాబ్లం ఉండదు. ఈ 2020 తర్వాత పెళ్లి చేసుకుంటున్నారే, వాళ్ళ పరిస్థితి మటుకు చెప్పలేమండి. నమ్మకాలు అయితే పెట్టుకోకండి మీ లైఫ్ పార్ట్నర్ మీద. అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే. ఓ అమ్మో ఏంది అది, పెళ్లి చేసుకొని మొగుడిని లేపిస్తున్నారంటే ఆడవాళ్ళు. ఈ కాలం ఆడవాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు స్వామి. ఒకప్పుడు భయపడారు అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు, కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అబ్బాయికి భయమేస్తుంది అనమాట. పెళ్ళి అంటేనే అంత దారుణంగా ఉంది పరిస్థితి. పెళ్ళైన వారానికే ఒక ఆమె మొగుడిని చంపేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయనకి జాబ్ ఉంది రైల్వేలో, చంపేసింది జాబ్ కోసము. ఇదొకటైతే ఇంకొక ఆమె మొగుడిని చంపేసి దమ్ములు వేసి పెట్టింది అనమాట, సిమెంట్ కప్పేసి. అది ఇంకొక కేసు అనమాట. ఇప్పుడు రీసెంట్గా చూస్తే అందరికీ మేఘాలయ హనీమూన్ మిస్సింగ్ కేసు అదేనండి, రాజు రఘువంశీ కేసు. చూడండి, పెళ్ళి జరిగిందండి మే 11న. 10 రోజులు హనీమూన్ పెట్టారనమాట. అంత ప్లాన్ వేసింది మహాతల్లి, ప్లాన్ వేసింది, అంతా స్కెచ్ చేసి లేపేసింది మొగుడిని టకాన్ని 10 రోజుల్లోనే పెళ్లి చేసుకొని. అంతా వదిలినప్పుడు ప్రేమించినప్పుడు పెళ్లి చేసుకోవాలా. ఇలాంటి అమాయకులు చంపడం ఎందుకు చెప్పండి. ఇక్కడ ఇలా ఉంటే ఇంకో రకంగా అంటే ఇంకో పక్క మంచిగా ఉండే అమ్మాయిల్ని అబ్బాయిలను చంపేస్తున్నారు అనమాట. అది ఒక పక్క ఉంది. సో ఎవరైనా తక్కువ కదండి, అందరూ సమానంగా ఉండే హక్కులన్నీ అంటారు కదా, మాకు కావాలి హక్కులు, సమాన హక్కులు ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు చూస్తున్నారు, అదే సేమ్ టైం మగవాళ్ళు కూడా. కానీ ఈ మధ్య న్యూస్లు ఎక్కువగా వచ్చే మటుకు ఆడవాళ్ళ లేడీ కిల్లర్స్ చాలా దారుణంగా అండి బాబు. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటేనే దడుచుకుంటున్నారండి నిజం చెప్పాలంటే. పెళ్ళైన వారానికి 10 రోజులకి, మళ్ళీ పెళ్ళైన 6 నెలలకి, లేదా పెళ్ళైన 10 రోజులకి, ఇలా ఇన్ని దారుణాలు చూసినాం కదా. ఇప్పుడు పెద్ద కేసు అయిపోయిందండి, మేఘాలయ హనీమూన్ కేసు. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఆ మహాతల్లి, చంపేసిందండి, స్కెచ్ చేసింది బాగా. లవ్ కోసం అనమాట. అప్పుడు వచ్చేసి ఏది పేరుందండి, చంపేసింది. అంటే ఆమె లవ్వరు ముగ్గురు కలిసి స్కెచ్ చేసి చంపేశారు. ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాలా. ఇంకా ఉంది కదా, అంతకుముందు జరిగింది తెలంగాణలో. ఒక ఆమె వచ్చేసి మొగుడిని చంపింది, చంపేసిన పిల్లలు కూడా. అంటే పిల్లల్ని చంపేసింది, మొగుడిని చంపేసింది. కానీ మొగుడు ఎట్లా బతుకుతాడు అనమాట, టైం బాగుండి. అలా ఇలా బరితించారేంటండి. అలా పెళ్లి చేసుకోవద్దండి, ఇంట్లో చెప్పేసేయండి. వాస్తవం అండి, ఇప్పుడు అబ్బాయిలు పెళ్ళి అంటేనే భయపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి బాయ్స్, చెప్తున్నాను కూడా. ఎందుకు చూస్తున్నామండి, ఒక్కొక్క అమ్మాయికి ఒక్కరికి ఇద్దరు కాదు, ఎందరో ఉంటారు. సో మీరు పెళ్ళి చేసుకునే ముందు అడగండి, లేదా పెళ్ళిళ్ళే చేసుకోకండి, నష్టం లేదు కదా. అందులో మరీ ముఖ్యంగా ఈ 2020 తర్వాత పెళ్ళి చేసుకునే చాలామంది కాపాలని మటాషపోయినాయండి. ఎందుకంటే అమ్మాయిలు చాలా దారుణంగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి వచ్చేసి ఉంటే కదా, వాళ్ళ కోరికలు చాలా కోరుకుంటాయి అనమాట. లగ్జరీ లైఫ్ కావాలి, 8 లక్షల శాలరీ ఉండాలి, ప్యాకేజ్ ఉండాలి, విల్లాసు, బంగ్లాసు, బిల్డింగ్స్ అన్నీ ఉండాలి. ఇప్పుడు వచ్చే అమ్మాయి కాపురం చేయట్లేదు అనమాట ముగ్గురితో. అన్నీ లగ్జరీ లైఫే కావాలా. ఇది కర్మ ఏంట్రా అంటే, దేవుడు మంచిగా ఉండే అబ్బాయిలకి వ్యవస్థమాలు ఇస్తాడు, చంపబడేస్తారు వాళ్ళు. మంచిగా ఉండే అమ్మాయికి వాడుకొని ఇస్తారు అనమాట పార్ట్నర్గా, వాడు చంపేస్తాడు అమ్మాయిని. చూడండి దారుణంగా ఉందో. సో దేవుడు ఇట్లా రాసి పెడతాడండి. మంచిగా ఉండే అమ్మాయిలు ఉంటారు పాపము, అలాంటి వాళ్ళకి వ్యవస్థలు వస్తారు. కానీ మంచిగా ఉండే అబ్బాయిలకి ఇలాంటి వాళ్ళు వస్తారు అనమాట. ఇంకా ఎట్లా పెళ్ళి అంటే నమ్మకం పోయిందని చాలామందికి. ముందు అమ్మాయిల తల్లిదండ్రుల్ని ఫస్ట్ బొక్కలేసేయాలి. ఎందుకంటే వాళ్ళ కూతురు ఒకరిని ప్రేమిస్తుంది తెలిసి కూడా పెళ్లి చేస్తున్నారంటే ఫస్ట్ శిక్షణ వాళ్ళకి వేసాలన్నమాట విజయ్లో, చెప్పుకుని రాసినందుకు. అలా చేశారు కాబట్టి ఈమె వచ్చేసి మూడు చెప్పేస్తుంది. సో తప్పు ఎవరిది, ఫస్ట్ పేరెంట్స్ ముందు బొక్కలేసి ఓపెన్ అయిపోతుంది, తర్వాత ఇమ్మని వేసేయండి, ఓపెన్ అయిపోతుంది. దారుణం అండి పాపం. చంపేసిన అబ్బాయిని, రాజు అనే అబ్బాయిని. అబ్బాయిలు జాగ్రత్త అమ్మా, మీరేదో కుదరపడి అమ్మ నా పెళ్లి జరుగుతుంది, నా పెళ్ళి అవుతుంది, మంచి అమ్మాయి వచ్చింది, అది ఇది పొంగిపోకండి. అందం వెనక అగాధం ఉంది ఈ కాలంలో, చెప్పలేం ఎప్పట్లో లేపాముందో. వామ్మో, ఇంత దారుణంగా పరిస్థితి ఎప్పుడు చూడలేదండి. బేసిక్గా చెప్పాలంటే అప్పటి కాలంలో అమ్మాయిలకు భయం అనమాట పెళ్ళిళ్ళంటే. కానీ ఇప్పుడు అబ్బాయిలు భయం పెళ్లి చేసుకోవాలంటే, ఎందుకంటే పెళ్ళైన వారానికి 3 లేపేస్తారండి, 10 రోజులకి, నెలకి, 3 నెలలకి, 6 నెలలకి. మళ్ళీ పెళ్ళైన కూడా కొంతమంది ఉన్నారు మహాతల్లులు, మొగులని వేసేస్తారన్నమాట. అంటే లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఒకప్పుడు అమ్మాయిలు కాపాడుకోవాల్సిందనమాట, కానీ ఇప్పుడు రివర్స్ అయ్యేది కేసు, అబ్బాయిలు కాపాడుకోవాల్సింది తల్లిదండ్రులు.